జనగామ జిల్లాలో అక్రమ అబార్షన్లపై అధికారులు సీరియస్ అయ్యారు. నిన్న మొత్తం బిగ్ టీవీ దీనికి సంబంధించి మ్యారథాన్ రన్ చేసింది. ఈ రోజు కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అధికారులు ఇప్పటికే సీరియస్ కూడా అయ్యారు. బిగ్ టీవీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. బిగ్ టీవీ ఈ విషయాన్ని రోజంతా ఒక క్యాంపెయిన్ లా నడపడంతో అధికారుల్లో కదలికి వచ్చింది. అప్పుడు అధికారులు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఎవరైనా అనఫీషియల్ గా స్కానింగ్ సెంటర్లు నడిపితే వాళ్ళ తాట తీస్తాం, యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు పోలీసులు. పోలీసు కేసు నమోదు చేశారు. అధికారులు స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడితో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు జరిగితే ప్రజలు తమ దృష్టికి తీసుకుని రావాలి అని సూచించారు. ప్రజల సహకారంతోనే ఇలాంటి వారిని అరికట్టొచ్చు అని అంటున్నారు. ఎంక్వైరీకి ఆదేశించిన ఉన్నతాధికారులు ప్రభుత్వానికి కూడా నివేదికను అందిస్తామని అన్నారు. ఈ న్యూస్ ఈ రోజు కూడా కంప్లీట్ గా కవర్ చేస్తుంది బిగ్ టీవీ. సో ఇప్పటికే బిగ్ టీవీ కథనాలతో అధికారులు రియాక్ట్ అయ్యారు. మా ప్రతినిధి వేణు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వేణు, ఇంకా ఏమైనా ఇలాంటి అక్రమ స్కానింగ్ సెంటర్లు నడుస్తున్నాయా? ఈ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సో హన్మకొండ జిల్లా కేంద్రంగానే ఈ స్కానింగ్ అక్రమ దందా నడుస్తుంది కాబట్టి హన్మకొండ జిల్లా డిఎంహెచ్ఓ అప్పయ్య ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక భేటీ జరిగింది. ఆ ఒక కమిటీ ఆధ్వర్యంలో డెకాయ్ ఆపరేషన్లు చేసేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక ఎవరైనా అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ఆపరేషన్లు చేసినట్టు తమకు సమాచారం అందించిన 50,000 రూపాయలు వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తామంటూ కూడా ప్రకటన విడుదల చేశారు. దీన్ని బట్టి చూస్తే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇక అక్రమ స్కానింగ్లను ఆపేందుకు ఎంత అప్రమత్తం తెలుస్తుంది. ఇక మరోవైపు జనగామలో జరిగిన ఘటనకు సంబంధించి డిఎంహెచ్ఓ స్పందించారు. వాణిశ్రీ ప్రస్తుతం దీనిపై పూర్తి స్థాయి నివేదిక తీసుకుంటాము, ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లపై పూర్తి నిఘా ఉంచుతామని చెప్పారు. పోలీసులు ఇప్పటికే బిఎన్ఎస్ సెక్షన్ లో మెడికల్ టెర్మినేషన్. నిన్నటి ఘటనలో ఎంత మందిపై కేసులు నమోదు చేశారు వేణు? ప్రస్తుతానికైతే 4గురిపై కేసులు నమోదు చేశారు. భాస్కర్, ఎవరైతే బాధితురాలు శ్రావణి భర్త భాస్కర్ ఫిర్యాదుతో తన అత్త, ఆర్ఎంపీ డాక్టరు, అదేవిధంగా ఏఎన్ఎం ఎవరైతే అబార్షన్ చేశారో తాను స్కానింగ్ చేసిన ప్రవీణ్ పై 4గురిపై మాత్రమే వీళ్ళపై కేసు నమోదైంది, నాన్ అవైలబుల్ కేసులు. సో ప్రవీణ్ విచారిస్తే మరికొంతమందిని అందులో చేర్చే అవకాశం ఉంది. సో ప్రత్యేక బృందాలు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. రైట్ వేణు, అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధం. మీరు అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు చేసే కటకటాల వెనక్కి వెళ్తారు. అంతేకాదు అధికారులు చెప్తున్నారు కరెక్ట్, చేయించుకుంటే కూడా. అండ్ అక్రమ టెస్ట్లు చేస్తున్నారని ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే 50,000 రూపాయలు వాళ్ళకి బహుమతి ఇస్తారంట. మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచారు. సో ఎక్కడైనా ఈ టెస్ట్లు అక్రమంగా చేస్తుంటే వెంటనే ఫిర్యాదు చేయండి.